నమః. విశ్వావసునామ సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 3 రాశులేంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాశులలో 3 రాశులకి శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 రాశుల్లో శని భగవానుడు ఉన్నట్లయితే శని భగవానుడు ఆ 3 రాశులకి అఖండ రాజయోగాన్ని కలిగింపచేస్తాడు. ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల 12 రాశుల్లో 3 రాశుల వాళ్ళకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతోంది. ఆ 3 రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దానికి కారణం ఏంటంటే 2025వ సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 3వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది. 3వ స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు. తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి. ఆ తర్వాత శని సంచారంలో మార్పు వల్ల విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్న 2వ రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి 6వ రాశి అవుతుంది. తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 6వ రాశి అవుతుంది. కాబట్టి తులారాశి వారికి శని భగవానుడు ఉగాది తర్వాత 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంత పెద్ద అప్పులున్నా సరే అప్పుల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. శత్రుబాధలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు, నరఘోష, నరపీడ తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. రోగ రుణ శత్రు బాధల్ని పోగొట్టుకొని తులారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా శని భగవానుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న 2వ రాశి తులారాశి. ఆ తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత అఖండ రాజయోగం శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 3వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 11వ రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం అంటే కొద్దిగా కష్టపడ్డ 100 రెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది. ఉన్నట్టుండి వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. బ్రహ్మాండమైన ప్రమోషన్ వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. శని లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వృషభ రాశి వారికి ఉగాది తర్వాత అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 3 రాశులు ఏంటంటే మకర రాశి, తులారాశి, వృషభ రాశి. ఈ 3 రాశుల వారికి శని భగవానుడు విశేషంగా యోగిస్తూ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కుటుంబ జీవితం, వృత్తిపరమైనటువంటి జీవితం చాలా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. 2025వ సంవత్సరంలో మేషరాశి పురుషుల భవిష్యత్తు ఎలా ఉంటుందో, ధనయోగం, రాజయోగం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025వ సంవత్సరంలో మే నెల 15వ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
అలాగే 2025 మే 17వ తేదీ రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 2025 సంవత్సరంలో 4 పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరగబోతుంది. ఈ 4 పెద్ద గ్రహాలు కూడా శని భగవానుడు మార్చి నెల 30వ తేదీ మారుతున్నాడు. గురువు మే 15 మారుతున్నాడు. రాహువు కేతువులు మే 17న మారుతున్నారు. ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వారికి అనుకూల ప్రతిఫలాలు అలాగే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా 4 గ్రహాల మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ ఏలినాటి శని మొదటి దశలు 2025లో మేషరాశి వారికి శని భగవానుడు కొద్దిగా వృధా ఖర్చులను కలిగిస్తాడు. శత్రు బాధలను కూడా కలింపచేస్తాడు. కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే 2025లో మేషరాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఆ మట్టిని నుదుటిన బొట్టులాగా ధరించాలి. వీలైనప్పుడల్లా 2025 శనివారం ఈ పరిహారం చేసుకుంటే ఏలినాటి శని వల్ల వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయంలో శనివారం శని విగ్రహం మీద నువ్వుల నూనె, కొబ్బరి నీళ్ళు ఈ 2 పోసి అభిషేకం చేసుకోండి. అప్పుడు ఏలినాటి శని దోషం తగ్గుతుంది. 2025లో మేషరాశి వారికి ఖర్చులు తగ్గుతాయి. శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ మేషరాశి వారికి గురువు వృషభంలో నుంచి మిథునంలోకి రాగానే 3వ సంచారం చేస్తున్నాడంటే గురు బలం తగ్గిపోతుంది. మేషరాశి వాళ్ళ గురు బలం తగ్గిపోయిందంటే కెరియర్ వైజ్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. గురుబలం పెరగడానికి ఏం చేయాలి అంటే మే 15 తర్వాత నుంచి 2025లో ప్రతిరోజు కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ, అలాగే వీలైనప్పుడల్లా గురువారం పూట నానబెట్టినటువంటి శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే గురుబలం మీకు ఖచ్చితంగా పెరుగుతుంది. దానివల్ల మే 15 తర్వాత కెరియర్ వై కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ వైపు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 2025 మొత్తం కూడా ధనయోగాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. అయితే మేషరాశి వారికి 2025 మే 15వ తేదీ రాహు సంచారంలో మార్పు విశేషంగా యోగిస్తుంది. రాహు కుంభరాశిలోకి వెళ్తున్నాడని, లాభస్థానంలోకి రాహు వస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి భూలాభం ఉంటుంది, గృహలాభం ఉంటుంది. ఎవరైనా చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని కానీ మేషరాశి వాళ్ళు అనుకుంటే అది 2025 సంవత్సరంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కొనుక్కుంటారు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు లైఫ్ సెటిల్ అవ్వాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో జాబ్ చేయాలనుకుంటే 2025లో మే 15 తర్వాత ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీరు అబ్రాడ్ వెళ్తారు. ప్రత్యేకంగా మే 15 తర్వాత అనుకూలత ఉంటుంది. అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం 2025 మే 15 నుంచి కేతు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో కేతు సంచారం వల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నిస్తుంటే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ సంతానం ఉన్న వాళ్ళైతే సంతానం వల్ల ఏదో ఒక ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ట్రబుల్స్ ఏవి రాకుండా ఉండాలంటే తొందరగా పిల్లలు పుట్టాలన్నా, పిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా మేషరాశి వాళ్ళు ఈ తేదీ తర్వాత వీలైనప్పుడల్లా మంగళవారం పూట కుక్కకి రొట్టెలు ఆహారంగా వేయండి. ఎందుకంటే నవగ్రహాలు కేతు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు. మంగళవారం కుక్కకు రొట్టెలు వేయాలి. అది కూడా ఎలా వేయాలి అంటే ఒక బొట్టు నువ్వుల నూనె రొట్టెల మీద రాసి వేయాలి. అలాగే మంగళవారం పూట ఏం చేస్తారంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. ఈ 2 పరిహారాలు మేషరాశి వాళ్ళు మే 18వ తేదీ తర్వాత చేసుకుంటూ ఉంటే కేతు బలం పెరుగుతుంది. దానివల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు. మొత్తం మీద పరిశీలిస్తే 2025వ సంవత్సరంలో ప్రధాన గ్రహాలు 4 కూడా మేషరాశి వాళ్ళకి మే తర్వాత ఒకే ఒక గ్రహం యోగిస్తుంది. రాహు గ్రహం మాత్రమే యోగిస్తోంది. గురువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు యోగించడం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కూడా ఈ 3 గ్రహాల అనుకూలత మీకు లభిస్తుంది. ధనయోగాన్ని, రాజయోగాన్ని మీరైతే సిద్ధింప చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో